హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. 5 అంశాలపై నీతి ఆయోగ్ ఫోకస్. జగన్ పాలనని మెచ్చుకున్న ప్రధాని మోదీ అండి. పూర్తి వివరాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన వికసిత్ భారత్ దేశంగా అయితే ఉండాలి అనేదే ఉద్దేశమని ప్రధాన అజెండాగా ఇవాళ వివిధ రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం జరిగింది. ఇందులో కేంద్ర ప్రభుత్వం విజన్ డాక్యుమెంట్ను వివరించింది. దేశంలో 2047 నాటికి అభివృద్ధి చెందాలి అంటే ప్రధానంగా 5 అంశాలపై ఫోకస్ పెట్టాలని ప్రధాని మోదీ కోరారు. ఆ 5 అంశాలు ఏంటంటే త్రాగునీరు, ఎలక్ట్రిసిటీ, హెల్త్ కేర్, విద్య, ల్యాండ్. ఈ 5 అంశాలపై అన్ని రాష్ట్రాలు ఫోకస్ పెట్టి వీటికవే సొంతంగా విజన్ డాక్యుమెంట్ రెడీ చేసుకొని అమలు చేయాలని ప్రధాని మోదీ సూచించారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు విజన్ డాక్యుమెంట్తో వచ్చాయని, మరికొన్ని రెడీ చేస్తున్నాయని, మొత్తంగా అన్ని రాష్ట్రాలు దీన్ని అమలు చేయాలని కోరారు. వైసీపీ పాలనకు ప్రశంసలు. నీతి ఆయోగ్ సమావేశంలో ప్రధాని మోదీ 5 అంశాలపై ప్రస్తావిస్తూ అందులో ఒకటైన హెల్త్ కేర్ గురించి మాట్లాడుతూ కొన్ని రాష్ట్రాల్లో అమలు చేసిన పథకాలను ప్రస్తావించారండి. వాటిలో ఏపీకి సంబంధించి వైసీపీ ప్రభుత్వంలో అమలు చేసిన ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ను మెచ్చుకున్నారు మోదీ. ఇలాంటి వాటి వల్ల ప్రజలకు వైద్యం చేరువవుతుందని, ఇలాంటి కాన్సెప్ట్లతో రాష్ట్రాలు ముందుకెళ్లాలని కోరారు. జనసేనకు ప్రశంసలు. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వంలో భాగమైన జనసేన ప్రతిపాదించిన స్కిల్ సెన్సెస్ పై కూడా నీతి ఆయోగ్ పాజిటివ్గా స్పందించింది. ఇప్పటి యువతకు కావాల్సింది ఇదే అని అభిప్రాయానికి వచ్చింది. ఆల్రెడీ కేంద్రం స్కిల్ డెవలప్మెంట్పై ఫోకస్ పెడుతోంది కాబట్టి ఈ క్రమంలో జనసేన ప్రతిపాదనకు మంచి మార్కులు పడినట్లయింది.